అందరికీ నమస్కారం. ఫేస్ పౌడర్, ఫేస్‌కి మనము కాంపాక్ట్ పౌడర్ ఇట్లా వాడుతుంటాం గదా! సో, ఇట్లా వాడ్డప్పుడు మనకు చాలా ఇబ్బందులు వస్తాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అట్లా రాకుండా ఉండడానికి ఇంట్లోనే మనము ఒక ఫేస్ పౌడర్ అంటే రోజ్ పౌడర్ ఎట్లా తయారు చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. ఇలా ఒక ఇంట్లో చేసుకున్న పౌడరు మనం వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటది. కెమికల్స్ లేకుండా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలి చూద్దాం రండి. ఫస్ట్ నేను దీనికోసం ఒక బౌల్‌లోకి మామూలుగా మనం వాడుకుంటున్న పాండ్స్ పౌడర్ అనేది తీసుకుంటున్నాను. పాండ్స్ పౌడర్ మనము ఎంత కావాలో అంత. కొద్దిగా కావాలంటే కొద్దిగా, లేదు ఎక్కువ కావాలంటే ఎక్కువగా మనకు చేసుకోవచ్చనమాట ఈ పౌడర్ అనేది. ఇప్పుడు దీంట్లోకి నేను బ్రూ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు కావాల్సిన కలర్ కావాలి అనమాట. మనకి ఏం కలర్ కావాలో ఆ రంగుకి తగినట్టు మనము కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, ఎక్కువ యాడ్ చేసుకుంటే కలర్ రంగు అనేది మారిపోతది. అందుకని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత మనము దీంట్లోకి మనం నార్మల్‌గా మనం వాడుతుంటాం గదా! రోజ్ వాటర్ అనేది మనం ఇంట్లో వాడుకుంటాం గదా! ఆ రోజ్ వాటర్ మనము ఒక స్పూన్ అట్లా యాడ్ చేసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు కావాల్సిన పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది మనకు వస్తది. ఇప్పుడు మరీ ఎక్కువ రోజ్ వాటర్ అనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను కాస్త ఇంకొంచెం పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకొని కరెక్ట్‌గా రోజ్ వాటర్ అనేది పోసుకోండి. ఈ రోజ్ వాటర్ ప్లస్ మనకు ఈ కాఫీ పౌడర్ మన ఫేస్‌కి మంచిగా క్లెన్సింగ్ ఏజెంట్‌గా పనిచేస్తదనమాట. సో, ఈ 2 మన ఫేస్‌ని బ్రైట్‌గా చేపించుకోవడానికి అలాగే ఒక యంగ్ లుక్ అనేది ఇస్తది. అలాగే బయట ఉన్న కెమికల్స్ వాడి ఫౌండేషన్స్ వేసుకోవడం, పౌడర్ వేసుకోవడం కన్నా మన ఇంట్లోనే న్యాచురల్‌గా మనము ఒక ఫేస్ ప్యాక్ పౌడర్ అదే రోజ్ పౌడర్ గానీ, కాంపాక్ట్ పౌడర్ అని చెప్పవచ్చు. మనం తయారు చేసుకోవచ్చండి. ఇట్లా మంచిగా పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా బౌల్‌లోకి తిప్పండి. తిప్పి ఇది బాగా ఎండే వరకు అట్లాగే ఉంచుకోండి. అంటే నీళ్ళంతా పోయి మరి డ్రైగా అవ్వాలి. అప్పుడు వరకు మనము పక్కన ఉంచేసుకోవాలి. సో, ఇలా మీరు తిప్పేసుకోండి. సో, ఇదే అండి. సో, ఇలా చేసిన తర్వాత అట్లా పక్కన ఉంచేసుకోండి. పక్కన ఉంచినాక మనకు బాగా ఎండిపోతది. ఎండిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను. చూడండి మనకు బాగా ఎండిపోయింది. ఇప్పుడు బాగా ఒక షార్ప్ నైఫ్ కానీ, స్పూన్ కానీ పెట్టి మనము ఇలా స్క్రబ్ చేసుకొని మనము తీసేసుకోవాలి. మనకు పౌడర్ ఫార్మాట్లో వస్తుంది. మనకు కాంపాక్ట్ పౌడర్ ఎట్టుంటుంది, ఒక రోజ్ పౌడర్ అనేది ఎట్టుంటుందో ఆ ఫార్మాట్లో ఉంటుంది. సో, ఇదే అండి చూడండి మంచిగా మనకు పౌడర్ అనేది రెడీ అయిపోయింది. సో, ఈ పౌడర్ మీరు ఇలా తయారు చేసేసుకొని మామూలుగా మనం వాడుతుంటాం కదా, క్రీమ్స్ వేసుకున్న తర్వాత పౌడర్ వేసుకోవడం అట్లా ఇది కూడా మీరు మామూలుగా పౌడర్ వేసేసుకున్నట్టు వాడుకోవచ్చు. చూడండి ఇప్పుడు చూపిస్తాను ఎంత మంచిగా పౌడర్గా మనకు కాంపాక్ట్ పౌడర్ రోజ్ పౌడర్ అనేది దొరికింది కదా. సో, ఇలా మీరు ఇంట్లో తయారు చేసుకొని వాడి చూడండి, చాలా బాగా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. మాకు కమెంట్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. ఓకేనా. సో, ఈ వీడియోస్ బాగా యూస్ఫుల్గా ఉంది మాకు అని మీరు అనుకుంటే ఈ వీడియోస్ని మీరు లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత మంచిగా ఉంది. నేను అప్లై చేసి చూపిస్తున్నాను. ఎంత బాగుంది చూసారా. సో, ఇలా మీరు కూడా ట్రై చేసి వాడినాక మాకు కమెంట్లో చెప్పండి. మీరు కమెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.